మీరు అవునండి, మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అండి. ఎలా చేయబోతున్నారంటే ఆల్మోస్ట్ దాదాపు 1-2 మంత్స్ నుంచి ప్రోగ్రామ్స్ సెలెక్షన్స్, పాటలవి కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేశారు. సో ఇవాళ లాస్ట్కి ఫైనల్ ఈ డే అనమాట. ఇవాళ అందరం ప్రోగ్రామ్ కనువిందుగా 70th బర్త్డే చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ 70th బర్త్డే. ఫస్ట్ టైం నేను వచ్చాను ఈ ప్రోగ్రామ్కి. చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే రుద్రవీణ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పటికీ నేను ఆ మూవీ, ఆ సాంగ్స్ ఇప్పటికీ చూస్తా. రుద్రవీణ అయితే ఇంకా చెప్పనే వద్దండి. మీకు తెలిసిందే ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్. నాకు మంచి ప్రింట్ వచ్చి మళ్ళీ రిలీజ్ చేయాలి, ఆయన నెక్స్ట్ బర్త్డే కన్నా రిలీజ్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఈసీఎల్ అండి. యాక్చువల్లీ నేను హైదరాబాద్ అండి. ఆంధ్ర అమ్మాయిని, పాలకొల్లు, కాకపోతే సెటిల్డ్ అయితే హైదరాబాద్ అండి. ఇంకా మెగా ఫ్యామిలీకి ఒక పెద్ద ఫ్యాన్. ఒక మంచి మనిషి ఉంటారండి, అంటే అబ్దుల్ కలాం గారు అలా ఒకళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీకి. ఇది మెగా ఫ్యామిలీ ఏంటో నాకు అర్థం కాదండి. మొత్తం ఫ్యామిలీ అందరు దేవుళ్ళే అండి. అసలు డాన్స్ గాడ్ అంటారు. ఇండియన్ మైకిల్ జాక్సన్ అండి. ఒక చిన్న మాటలో చెప్పాలంటే అసలు ఇండస్ట్రీకి బ్రేక్ డాన్స్ తీసుకొచ్చి బ్రేక్ ఇచ్చిందే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అనుకుంటా, ఒక రోజు కూడా సరిపోదు. అంత పెద్ద డివోటీ నేను. కళ్యాణ్ గారికి అయితే ఇంకా చెప్పనేవద్దు. వాళ్ళ తమ్ముడికి, ఆయనకి పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసి వచ్చాను నేను. అలా మొత్తం అనమాట. ఇంత కాదండి, అంతా కాదు, పెద్ద డివోటీ నేను మెగా ఫ్యామిలీకి. అండి ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే కేవలం మెగా ఫ్యామిలీకి నేను అంత డివోటీని, ఇంకా చెప్పలేము. మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, షాద్నగర్. ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ జిల్లా ప్రెసిడెంట్ని. రాజునాయక్ నా పేరు. మేము ప్రతి సంవత్సరం మా చిరంజీవి బర్త్డే వచ్చిందంటే మా చిరంజీవి అభిమానులకు మాకు పండగ లాంటిది. ఇలాంటి పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము, అలాగే జరుపుతాము. ఎప్పుడు మాకు మెగా ఫ్యామిలీ మాకంటే చాలా అభిమానం. మేము పుట్టిందే మెగా ఫ్యామిలీ గురించి. జై మెగా ఫ్యామిలీ, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన పార్టీ తరఫున గిట్ట మేము జనసేన పార్టీలో గిట్ట తిరుగుతున్నాం. షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిని జనసేన పార్టీకి. జై హింద్, జై జనసేన. లేదు మేడం, మేము బ్లడ్ బ్యాంక్ ప్రతి సంవత్సరము కాకుండా 3 నెలలకు 4 నెలలకు ప్రతిసారి అక్కడ షాద్నగర్ కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కానీ మేము 100% ఎక్కడైతే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా సరే, కొంతమంది యాక్సిడెంట్ వలన ఏమైనా డైరెక్ట్ పోయి ఇవ్వాలన్నా పోయి డైరెక్ట్ ఇస్తుంటామండి. ఇంకా ఎవరికైనా ఏమైనా మా వంతు మేము చిరంజీవి ఫ్యాన్స్ కాకుండా ఊర్లోకి సంబంధించి ఇంకా వేరే ఇంకేమైనా కావాలన్నా మా సాయం, మా వంతు బీదలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకి బట్టలు కానీ వాళ్ళకి అలాంటివి ఇస్తూ సేవా కార్యక్రమం చేస్తుంటాం. విశ్వంబర చేస్తున్నారు కదమ్మా. త్వరలో చిరంజీవి గారు అంటేనే కష్టం, చిరంజీవి గారు అంటే స్వయం కృషి, చిరంజీవి అంటేనే నటన, చిరంజీవి అంటేనే నాట్యం, నటనలో విశ్వరూపం. నటనా పరంగా అయినా, రాజకీయ నాయకుడిగా అయినా, సామాజిక సేవలో సామాజిక సేవకుడిగా అయినా చిరంజీవి గారు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయన ఎదిగిన తీరు, జీవన విధానము, ఆయన మానవత్వము, వ్యక్తిత్వము, కల్మషం లేని వ్యక్తిత్వము, సేవాతత్వము, ఎన్నో ఇప్పుడు రక్తదానం కానీ, నేత్రదానం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఉన్నారు. అందరివాడిగా చిరంజీవి గారు అభిమానులుగా అలరిస్తున్నారు. నటన ద్వారా మెప్పిస్తున్నారు. అందరి చేత మన్నలు పొందుతున్నారు. చిరంజీవి గారు అందరివాడు కాబట్టి విశ్వంబర లేటు కావచ్చు కానీ క్రమశిక్షణ గల నటుడు, నాయకుడు, సామాజిక సేవలో ముందు వరుసలో ఉంటారు చిరంజీవి గారు. కాబట్టి ఒక మార్క్, చిరంజీవి గారు అంటేనే ఒక మార్కు అన్ని రంగాలలో. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత కాబట్టి బ్రాండ్. కొనిదెల గారి మార్కు లేకుండా సినిమా ఫీల్డ్ ఉండదు, కొనిదెల గారి మార్కు లేకుండా రాజకీయాలు ఉండవు, కొనిదెల గారి మార్కు లేకుండా సేవా విలువలతో కూడిన వ్యక్తిత్వం, సేవా రాజకీయాలు ఉండబోవని, అలాంటి నాయకునికి కానీ అలాంటి హీరో అభిమానులు కానీ ఉండడం
అభిమానులుగా మేమంతా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు చిరంజీవి గారు 70వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మేము అభిమానులుగా చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో ఇంకా ఎంతో మంచి చేయాలని వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కదా. ఆయన హీరో అయి ఉండి ఆయన చాలా సమరసేవ చేస్తారు కదా, దాని గురించి మీరేమంటారు? 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అంటే లైక్ మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు ఏంటి? అంటే లైక్ అవకాశాల కోసం చూస్తున్నాం. అలాంటి ఎంతోమంది యువతకు ఆదర్శం ఆయన. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శిఖరం చేరిన ఒక హిమాలయం ఆయన. ఎదిగే కొద్దీ ఒదిగుండే మనస్తత్వం అయింది. రాళ్ళను ముళ్ళను భరిస్తూ ఎంతోమందికి రాచబాట వేసిన బహుదూరపు బాటసారి ఆయన. అన్నీ యాక్చువల్లీ మేము ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న చిరంజీవి మా దృష్టిలో అసలు చిరంజీవి కాదు, ఏదో చేయాలంటే చేస్తున్నారు. ఆయన ప్రైమ్ చూసి నేను ఫ్యాన్ అయ్యాను. నేను సీరియస్లీ ఆయన ప్రైమ్ కెరీర్ చూసి నేను ఫ్యాన్ అయ్యాను. ఆ డ్యాన్స్, ఆ గ్రేస్, ఎంతోమంది స్టార్స్ ఉన్నారు ఆ టైంలో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు అలాంటి పీక్స్ లెవెల్లో ఉన్న స్టార్స్ని చూసుకుంటూ ఆయన ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ పొజిషన్లో టాప్ 1లో నిలిచారంటే సో దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మెగాస్టార్. స్టాలిన్ నుంచి ఒక మెసేజ్ మూవీ మాకు ఆ మూవీ తీసినప్పటి నుంచి మాకు మంచి మెసేజ్ మూవీలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈ మూవీ రిలీజ్ కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ చేయాలని మేము ఎప్పటి నుంచో వేస్తాం. యాక్చువల్లీ మెగాస్టార్ ఫ్యాను. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ నుంచి. యాక్చువల్లీ నా పేరు ఆనంద్. కాకపోతే ఏంటంటే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవ్వగా నా పేరు పూర్తిగా కళ్యాణ్ మారిపోయింది. నా ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇప్పుడు కళ్యాణ్. ఆల్రెడీ మార్చుకున్నాము. ఎవరైనా సరే టాటూ చేయించుకుంటారు, ఏదో చేస్తారు. ఇక్కడ నా పేరు ఏంటంటే మొత్తం పూర్తిగా కళ్యాణ్ చారి అని పడిపోయింది. సో ఇంతకుముందు చిరంజీవి గారు ఇయర్లీ ఒకసారి రిలీజ్ చేసే మూవీస్. ఇప్పుడు చిరంజీవి గారు అంటే సరైన కథలు రాకపోవడమా, లేకుంటే దానికి తగ్గట్టు ఆఫ్టర్ పాలిటిక్స్ తర్వాత తను 2-3 ఇయర్స్ తర్వాత ఒక మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆయన యాజువల్గా ఏంటంటే ఆన్ టైం మూవీస్ వస్తే మా లాంటి ఫ్యాన్స్ సంబరం చేసుకుంటారు. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే తను తగ్గట్టు ఇప్పుడు దాకా ఒక సక్సెస్ కూడా వల్లే. సో ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అనిల్ రావిపూడి గారు ఒక కాంబినేషన్ వస్తుంది కదా, అది డెఫినెట్లీ హిట్ అవుతుందని ఉందన్నమాట. సో ఈ 17th బర్త్డే మాకు అనిల్ రావిపూడి గారు ఇచ్చే గిఫ్ట్, ఆ మూవీ మీదే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నట్టు. ఎవ్రీ ఇయర్ మేము ఆదిలాబాద్ నుంచి ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడికి వస్తుంటామండి. జై జనసేన, జై జనసేన, జై చిరంజీవ, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై చిరంజీవ. చిరంజీవి గారి అంటే చాలా అభిమానం నాకు. ఆయన సినిమాలు రెగ్యులర్గా చూస్తుంటాను నేను. ఈ సినిమా హిట్ అని చెప్తాను. ప్రతి ఒక్క సినిమా చాలా బాగుంటుంది. ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి బర్త్డేలు నిన్ను నూరేళ్ళు జరుపుకొని ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని హిట్ సినిమాలు తీసి మా అందరినీ సంతోషపరిచి తను ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. రాననుకున్నారా, రాలేననుకున్నారా నా బర్త్డేకి? అదే రక్తం, అదే పౌరుషం. ఓ ఖైదీగా వచ్చాను, ఖైదీ రౌండ్స్గా నేను ముందుకు వచ్చాను. ఈరోజు పురంలో మా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు గెలిచాడు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది పురం కోరుకుంటూ మీ మెగాస్టార్ చిరంజీవిగా సెలవుతున్నాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఎంతో సెలబ్రేషన్ కాబట్టి మీ అంత ఫ్యాన్స్ చూసి నాకు ఎంతో ఉత్సాహం అనిపించింది. మీ గురించి ఒక స్టెప్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు, టాన్ 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 టాన్. ఒరే వీరశంకర్ రావు రెడ్డి, వీరశంకర్ రెడ్డి ముఖ్య కథని పీక కోస్తా. కాశీకి పోయాను, కాషాయం తీసుకున్నాను. వారణాసికి పోయాను, వర్షం మార్చాను అనుకున్నా. అదే రక్తం, అదే పౌరుషం. చిరంజీవి గారు, నేను చూస్తున్న చిరంజీవి గారిని నేను చాలా చిన్నప్పటి నుంచి నేను దాదాపు ఆయన సినిమాలు ఒక్కొక్క సినిమా 7-8 సార్లు చూడడం జరిగింది. మా యూత్ను కూడా, నాతో ఉన్న ఫ్రెండ్స్ స్నేహితులను కూడా తీసుకుపోయి సినిమాలు చూపించడం జరిగింది. వారు ఏంటంటే ఇలాంటి సామాజిక సేవ చేయడం అనేది ఆయనకు అదృష్టం. ఆయన చేస్తున్నాడు. ఆయన మాకు కూడా ఆయన చేయడంతో అందరికీ కూడా ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఎక్కడైనా అదృష్టం ఆయన చేయడం. ఆయనకు మాకు నచ్చిన మూవీ ఛాలెంజ్, రుస్తుం, స్టేట్ రౌడీ, ఇలాంటివి ఉన్నాయండి. చాలా ఉన్నాయి, చాలా చాలా చెప్పుకుంటూ పోతే కొదమసింహం, పున్నమి నాగు, విశ్వంబర, ఖైదీ కానీ విశ్వంబర కానీ ఇలాంటి చాలా సినిమాలు మేము చూసినాము. ఖైదీ లాంటి సినిమాలు డిలే అయింది. అది కూడా అయితే కూడా మాకు చాలా సంతోషము. చాలామంది చూడ్డానికి చిరంజీవి గారు అంటే చాలా అభిమానము. మిగతా
మిగతా వాళ్ళకంటే ఎక్కువ చిరంజీవి సినిమాలు చూడడానికి ఆసక్తికరంగా చూపిస్తారు కాబట్టి చిరంజీవి గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ నటన కూడా చాలా బాగుంటుంది. అన్నిట్లో నటన చాలా బాగుంటుంది కాబట్టి అందరూ అభిమానులు చాలామంది ఉంటారు కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఆయుష్ ఇంకా 100 ఏళ్ల పైన ఆయనకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, చూశారుగా చిరంజీవి అన్నయ్య గారి జన్మదినం అంటే మనకు క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కలగలిపి వచ్చిన ఒకే ఒక పండుగ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి పండుగ. ఇక్కడ చూస్తే ఇక్కడున్న ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్యాచ్ అంతా ఆయన సినిమాల్లోకి వచ్చేప్పుడు వీళ్ళెవరు పుట్టుండరు, కానీ వీళ్ళందరూ పుట్టల్లాగా పుట్టుకొస్తున్నారంటే అది ఆయన వేసిన పాత్వే. సినిమాలో చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని ఆయన ఒక ఎరా ఏర్పరిచినారు. ఏదైతే ఒక సామాన్యుడిగా స్టార్ట్ అయ్యి అసామాన్యుడిగా, మేరునగ ధీరుడిగా, డేరింగ్, డాషింగ్, డైనమిక్, నటకిషోర్, సుప్రీం, తర్వాత మెగాస్టార్, వరల్డ్ బుక్ గిన్నీస్ రికార్డ్, అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ భారతరత్న. అన్నయ్యకు భారతరత్న రావాలని మేము అందరం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి మెగా అభిమానికి, అమ్మాయిలందరికీ కూడా మేమందరం చిరంజీవి గారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళందరి తరపున, కరీంనగర్ బ్యాచ్ అందరి తరపున మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 33 జిల్లాల నుంచి అభిమానులు శిల్పకళా వేదికకు పోటెత్తారు. ఈ సందర్భంగా తెలంగాణ చిరంజీవిత పక్షాన మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన అన్నయ్య మీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లి సామాజిక సేవా కార్యక్రమంలో మా అందరికీ అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య. జై చిరంజీవ. సైకిల్ యాత్ర, సైకిల్ పైన దాదాపు ఒక 360 నుంచి 70 వరకు ఉంటుంది. ఆయన మీద అభిమానం ఎందుకంటే నాకు ఇప్పుడు 37 సంవత్సరాలు, నాకు 12-13 సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం. చాలా అభిమానించాను. ఆ అభిమానం ఆ వయసులో ఎలా చూపించాలో నాకు తెలియలేదు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యనే ఫోను యూజ్ చేయడము స్టార్ట్ చేసినాము. మా అభిమానాన్ని కూడా అన్నకు చూపించాలి. ఒక ఆడపిల్ల సైకిల్ యాత్ర చేస్తూ అంత దూరం వచ్చిందంటే చిరంజీవి అన్న చాలా గర్వించతగ్గనట్టుగా ఉండాలన్న నాకు నానుగా ఓన్గా నిర్ణయం తీసుకున్నా. దీని వెనక ఎవరు లేరు, దీని ముందు ఎవరు లేరు. నా గుండెల్లో అదే మేడం, ఆ చిరంజీవి అన్న నా గుండెల్లో ఎలా ఒక దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడు దర్శనం చేసుకుంటే నిజంగా మేడం చెప్తున్నా, ఆయన హస్తవాసం చాలా మంచిది. ఆయన ఒక్కసారి ఆయన చేతులతో నన్ను దీవించినారంటే నా జీవితం, నా భవిష్యత్తు, నా జన్మ ధన్యం అయిపోతుంది. ఓన్లీ ఆయన ఆశీస్సుల కోసమే నేను అంత దూరం నుంచి ఇక్కడి వరకు ప్రయాణం చేసుకొని వచ్చిన.